ఈరోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్లో వైట్ పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్, బిర్యానీ మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం, సాల్ట్, పెరుగు, వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. దీనిని 10 నిమిషాలు సన్నని తెగ మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు బిర్యానీకి రైస్ని రెడీ చేసుకుందాం. ప్రతి కప్పు బియ్యానికి 1.5 కప్పు నీరు పోసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యానికి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నెయ్యి వేసుకొని బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఈ రైస్ని 3 వంతులు ఉడికించుకున్నాక చిల్లుల గిన్నెలో వాట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఈ పన్నీర్ గ్రేవీలో కొంచెం వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికి ఉంచుకున్న అన్నాన్ని పైన లేయర్గా పరవాలి. ఇప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లిడ్ ఓపెన్ చేయకూడదు. అంతే, ఎంతో రుచికరమైన వైట్ పన్నీర్ బిర్యానీ తయారైపోతుంది. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com సందర్శించండి.